హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియో నేను రాత్రి 7కి తీసుకున్నానండి. ఓకే. ఈ వీడియో యొక్క ముఖ్యమైన పర్పస్ ఏంటంటే, సమ్మర్లో మన ఫిషెస్ ఎలా ఇబ్బంది పడతాయి, ఎక్వేరియం ఫిషెస్ ఎలా ఇబ్బంది పడతాయి, వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనే దానికోసం నేను ఈ వీడియో తీస్తూ ఉన్నాను. చాలామంది తీసినే రొటీన్గానే ఉంటుంది, కొంచెం కేర్ తీసుకొని వినండి. ఓకే. మామూలుగా మనకి ఇప్పుడు ఎక్కడ చూసినా సరే 42 డిగ్రీస్ సెంటీగ్రేడ్, 42 డిగ్రీల సెంటీగ్రేడ్ బయట వస్తూ ఉంది టెంపరేచర్. ఓకే. అట్లున్నప్పుడు మనకు వాటర్ అంటే ఎక్వేరియం యొక్క వాటర్ టెంపరేచర్ ఖచ్చితంగా రైజ్ అనేది అవుతుంది. ఇది నా పెద్ద ఎక్వేరియం అండి, 5 ఫీట్ ఎక్వేరియము. పెద్ద ఎక్వేరియంకి చిన్న ఎక్వేరియంకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, పెద్ద ఎక్వేరియంలో అయితేనేమో వాటర్ లేట్గా హీట్ అవుతుంది, చిన్న ఎక్వేరియంలో అయితేనేమో తొందరగా హీట్ అవుతుంది. ఇదే మేజర్ డిఫరెన్స్. ఓకే. ఇక ఎక్వేరియంలో మనకు వాటర్ హీట్ అయితే సమస్యలు ఏమొస్తాయంటే, ఫిషెస్ అనేవి హీట్ తట్టుకోలేవు. చాలా ఫిషెస్ అనేవి కూడా మన ఎక్వేరియం ఫిషెస్ అన్నీ కూడా 30 డిగ్రీస్ లోపు ఉంటేనే తట్టుకుంటాయి. 30 డిగ్రీస్ లోపు ఉంటేనే వాటర్ యొక్క టెంపరేచర్ 30 డిగ్రీస్. ఒక్క 1 డిగ్రీ అటు ఇటు 31 అంతకంటే ఎక్కువ మించితే చనిపోతాయి. ఆ చనిపోవటం కూడా కొన్ని అయితే వెంటనే చనిపోతాయి, కొన్ని అయితే మాత్రం ఒక 2-3 డేస్ ఆగి చనిపోతాయి. చనిపోవటం అయితే పక్కా, సెన్సిటివ్ ఫిషెస్ అయితే. చిన్న ఫిషెస్ అయినా అంతే అండి, 1 ఇంచ్ లోపు లేకపోతే పిల్లలు ఉంటాయి కదా, అవైనా అదే పరిస్థితి. పెద్ద అయితే తట్టుకుంటాయి. కాకపోతే చిల్సెట్స్ బాగా తట్టుకుంటాయి టెంపరేచరు, చిల్సెట్స్ అనేవి. మిగతా అన్ని తట్టుకోవడం కష్టము. ఓకే. కాకపోతే మనకు చూడండి, చాలా ఎక్వేరియం ఫిషెస్ కూడా వాటి యొక్క టెంపరేచర్ ఏంటంటే 30 డిగ్రీస్ వరకే ఉంటుందండి మ్యాక్సిమం. అంత మించి తట్టుకోలేవు. ఎందుకంటే ఇవి మన ఇండియన్ ఫిషెస్ కాదు, అన్నీ కూడా ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చినాయి. ఓకే. అంతేకాక మన మ్యాన్ మేడ్ తయారు చేసినవి. ఓకే. ఇక మీకు ఎక్వేరియంలో వాటర్ టెంపరేచర్ రైజ్ అయింది అనేది తెలుసుకోవడానికి రీజన్ ఏంటంటే, అది ఎలా తెలుసుకుంటారంటే, థర్మామీటర్ ఒకటి ఉండాలి. అది కూడా లాస్ట్ కార్నర్లో ఉంది చూడండి, ఇది థర్మామీటర్, ఎక్వేరియం థర్మామీటర్. ఇది ఒక 100 రూపాయలు అవుతుంది, మీకు వచ్చేస్తుంది. దాన్ని బట్టి ఎక్వేరియం యొక్క వాటర్ టెంపరేచర్ తెలుసుకోవచ్చు. ఈ వాటర్ టెంపరేచర్ రైజ్ అయితే ఎట్లా అంటే, వాటర్లో ఉన్న ఆక్సిజన్ అనేది బాగా తగ్గిపోతుంది. దానికోసం ఏం చేస్తాయంటే, ఫిషెస్ అనేవి ఇక్కడ ఉన్నాయి కాస్త పైకి వచ్చి పైన ఆక్సిజన్ పీల్చడానికి ట్రై చేస్తాయి. ఓకే. అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్ పీల్చడానికి ట్రై చేస్తాయి. అందుకోసం మనం మోటార్ వేస్తూ ఉంటాం. మోటార్ వేసినప్పటికీ బయట ఉన్న ఏరియా లోపలికి పంపిస్తూ ఉన్నాం. ఓకే. దీన్ని కూల్ చేయాలి, ఎక్వేరియం యొక్క టెంపరేచర్ని కూల్ చేయాలి. కూల్ చేయడానికి ఉన్న మార్గాలు ఏంటి అంటే, ఫస్ట్ ఇది చిల్లర్ అండి, ఎక్వేరియం యొక్క చిల్లరు. ఇది కాస్ట్ ఎక్కువ, తక్కువలో రాదు. చిన్న ఫ్యాన్ లాంటిది తీసుకున్నా 1500 అవుతుంది. అది ఎలాంటి యూజు లేదు. మంచిది కావాలంటే మాత్రం ఒక 7000 పైన పెట్టాలండి, లీస్ట్ కాస్ట్. ఓకే. ఇంకా హై కాస్ట్ వచ్చేసరికి 1 lakh పైన ఉంటుంది. అది మన వల్ల కాదు. అంత కాస్ట్ పెట్టేసి ఎక్వేరియం యొక్క చిల్లర కొంటాం అనేది కుదరదు. హీటర్ వేరు, హీటర్ 250 రూపాయలకి వచ్చేస్తుంది, మీకు అది పెద్ద మ్యాటర్ కాదు. చిల్లర అనేది వేరు. ఓకే. దానికోసం మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకా నెక్స్ట్ మనకున్న ఆప్షన్ ఏంటంటే, ఏసీ దగ్గర పెట్టడం. ఏసీ రూమ్ ఉంటే ఏసీ రూమ్లో ఎక్వేరియం పెట్టుకోవటము, లేదనుకుంటే కూలర్ ఉంటే కూలర్ ఎదురుగా పెట్టుకోవటము, లేదనుకుంటే ఇంకా మామూలు ఇంట్లో చల్లగా ఉండే ప్రదేశంలో ఎక్కడైనా సరే దీన్ని ప్లేస్ చేసుకోవటం. ఇది ఒక మార్గం ఉంది. ఇంకొక మార్గము ఏంటి అంటే, మనకు వాటర్ యొక్క టెంపరేచర్ డౌన్ చేయడానికి ఐస్ క్యూబ్స్ వాడచ్చండి. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. వాటర్ మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడకూడదు. వాటర్ కింద మీరు కూలింగ్ వాటర్ కింద కలిపినట్టయితే ఎక్వేరియంలో ఇమ్మీడియట్గా టెంపరేచర్ చేంజ్ వస్తుంది. ఫిషెస్ అనేవి స్ట్రెస్లోకి వెళ్ళిపోతే చనిపోతాయి. ఐస్ క్యూబ్ వేస్తే ఏంటంటే స్లోగా కరుగుతుంది, వాటర్ యొక్క టెంపరేచర్ కూడా స్లోగా చేంజ్ అవుతుంది. డైలీ ఒక 2 ఫీట్ ఎక్వేరియం ఉన్న వాళ్ళు ఏంటంటే, ఒక 1 లీటర్ వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఐస్ అవుతుంది. అది రాత్రి పెట్టేస్తే పగలకి ఐస్ అవుతుంది గడ్డలాగా. ఒక 12:30 లేదంటే పీక్ టైం వచ్చేసరికి మనకు 12:31 కూడా మన ఎక్వేరియంలో హీట్ అంత రాదండి. మీరు 2కి వేస్తే కరెక్ట్. 2 గిన్నె వేసినట్లయితే, ఒక ఐస్ క్యూబ్ వేసినట్లయితే, పెద్ద సైజ్ ఐస్ క్యూబ్, 1 లీటర్ ఐస్ క్యూబ్ ఒక గిన్నెలో పెట్టేసి అది కూల్ అయిన తర్వాత అది ఐస్ క్యూబ్ తీసుకొచ్చి వెళ్తే కొంత మేరకు డిఫరెన్స్ ఉంటుంది. లేదనుకుంటే దీనికి పట్టలు కప్పటం, హీట్ లోపలికి వెళ్ళకోకుండా పట్టలు కప్పటం, క్లాత్ లాంటిది కప్పటం, ఇది ఒక మార్గం ఉందండి. కానీ ఏదైనా సరే ఫిషెస్కి సమ్మర్ అనేది ఇబ్బంది. ఓకే. చలికాలము మనం హీటర్తో కంట్రోల్ చేస్తాము, ఎండాకాలం మాత్రం మనం కంట్రోల్ చేయడానికి మన చేతిలో ఉండదు. అదే ప్రాబ్లం. ఇకపోతే నేను ఫాలో అయ్యే మెజర్స్ ఏంటంటే, పెద్ద ఎక్వేరియం ఉన్నప్పుడు ఏంటంటే, ఇవి నా పెద్దవండి, ప్యారెట్ ఫిషెస్ అనేవి పెద్దవి. చూడండి, ఒకటి 4 ఇంచెస్ సైజ్ ఇది తెప్పించాను. ఇంతకుముందు నా దగ్గర ఉన్న చిల్సెట్స్ అనేవి చిన్నవండి, ఎస్పీ బంబా చిల్సెట్స్. అవి 1 ఇంచ్ సైజ్ అప్పుడు నేను తీసుకొని వచ్చాను. నేను 2 ఇంచెస్ వరకు పెంచాను. అవి 1 ఇంచ్ పెరగడానికే మనకు 1 ఇయర్ పడుతుంది. 1 ఇయర్ పెంచాను. ఈ సమ్మర్లో అవి కూడా కొంచెం టెంపరేచర్కి తట్టుకోలేకపోయాయండి. మా చిల్సెట్స్ యొక్క టెంపరేచర్ ఎంతవరకు తట్టుకున్నాయంటే, 32 డిగ్రీస్ 34 వరకు బాగానే తట్టుకున్నాయండి. ఇంకా అంత మించి తట్టుకోలేకపోయాయి. 34లో కూడా ఇబ్బంది పడ్డాయి, 32 వరకు అయితే తట్టుకున్నాయి. అందుకోసం నేనేం చేశానంటే, వాటిని ఇచ్చేసి ఎక్స్చేంజ్లో ఈ ప్యారెట్ ఫిష్ తీసుకొని వచ్చాను. ఓకే. వాటిని మొత్తము నా దగ్గర 14 పీసెస్ ఉన్నాయండి. అవి ఒక 2 పీసెస్ మాత్రం నేను సేల్ చేశాను. తర్వాత 12 పీసెస్ మాత్రం ఇచ్చేసి ఎక్స్చేంజ్లో నేను ప్యారెట్ ఫిష్ తెచ్చుకున్నాను. ఇవి ప్యారెట్ ఫిషెస్ అన్నీ కూడా చిల్సెట్స్ కింద కదండి, చిల్సెట్స్ కిందగా వస్తాయి. నేను ఇచ్చినవి కూడా చిల్సెట్సే.
కాకపోతే సెంట్రల్ అమెరికన్ చిల్చెట్స్ బాగా తట్టుకుంటాయి. లేక్ ట్యాంగనికా చిల్చెట్స్ మాత్రం తట్టుకోలేవు టెంపరేచర్. ఇదే మేజర్. సెంట్రల్ అమెరికన్ చిల్చెట్స్ అవి కూడా పెద్ద సైజ్ బాగా తట్టుకుంటాయి. ఇప్పుడు నా ఎక్వేరియంలో వాటర్ యొక్క టెంపరేచరు 35 degrees ఉందండి. 35 degrees ఉంది, తక్కువ లేదు. మీకు నేను చూపిస్తాను థర్మామీటర్లో కూడా. నేనేం చేస్తానంటే నేను మార్నింగ్ 6 నుంచి 11:30, 12 వరకు మోటార్ వేసేస్తాను, ఫిల్టర్ మోటార్. తర్వాత ఆపేస్తాను. ఇక నైట్ మాత్రం వచ్చేసరికి ఎక్వేరియం యొక్క డోర్ ఉంది చూడండి పైన టాప్, ఇదిగోండి టాప్ ఓపెన్ చేసి పెడతానండి ఇలా. దీనివల్ల హీట్ ఏంటంటే ఏమైనా ఉన్నా సరే లోపల వెళ్ళిపోతుంది, హీట్ వెళ్ళిపోతుంది. నా ఎక్వేరియంలో వాటర్ టెంపరేచర్ చూపిస్తాను చూడండి థర్మామీటర్లో, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఆ రెడ్ మార్క్ కనిపిస్తుంది కదా, రెడ్ మార్క్ని చూడండి. నియర్లీ ఎంత ఉందో చూసుకోండి. 31, 2, 3, 4, 5 35 degrees ఉందండి అది. 35 degrees. కానీ ఇవి తట్టుకుంటాయి. చాలామంది చెప్తారు 30 degrees దాటంగానే చిల్చెట్స్ కూడా చనిపోతాయి అంటారు. అట్లేం లేదు. సెంట్రల్ అమెరికన్ చిల్చెట్స్ అన్నీ తట్టుకుంటాయి. కాబట్టి తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే, నేను పెట్టింది ఇది అవుట్డోర్ అండి, ఇండోర్లో కాదు. అంటే మాకు ఏసీ రూమ్ ఉంది, ఏసీ రూమ్లో నేను పెట్టలేదు, అవుట్డోర్లో పెట్టాను. అందుకోసమే హార్డ్ ఫిష్, ప్యారెట్ ఫిష్ తీసుకొని వచ్చాను. ఇవి బాగానే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. ఈ 37, 38 వచ్చినా సరే వీటికి ఇబ్బంది లేదు, తట్టుకుంటాయి. అంతేకాక పెద్ద ఎక్వేరియంలో పైన టెంపరేచర్, కింద టెంపరేచర్ వేరుగా ఉంటుందండి. అంటే ఒక 1 degree డిఫరెన్స్ వస్తుంది. పై టెంపరేచర్ 36 ఉంటే బాటంలోకి వచ్చేసరికి 35 ఉంటుంది. ఓకే, ఇదండి దీని గురించి. మీరు ఇంకా సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే అయ్యి. డబ్బులు ఉన్న వాళ్ళు అయితే చిల్లర కొనుక్కోండి. లేదు కాదనుకుంటే మాత్రం ఈ ఐస్ క్యూబ్స్ పద్ధతి వాడుకోండి. ఇది కూడా కాదనుకుంటే చల్లగా ఉన్న ప్రదేశంలో పెట్టుకోండి. అంతకు మించి వేరే ఆప్షన్ ఏం లేదు. మనం ఏం చేయలేం, వీటిని ఎలా చేసినా సరే కాపాడలేం. ఓకే, సెన్సిటివ్ ఫిషెస్ మాత్రం చాలా వరకు ఇబ్బంది పడిపోతాయి. ఏ కారణం ఉండదండి, ఊరికనే చనిపోతూ ఉంటాయి. ఆక్సిజన్ అనేది లోపల ఉండదు ఎక్కువ. వాటర్ హీట్ అయ్యే కొద్దీ ఆక్సిజన్ అనేది ఎక్కువ డైల్యూట్, అది డిజాల్వ్ అయ్యి ఉండదు, కరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకోసం మీరు ఎంతసేపు మోటార్ వేసినా సరే వాటర్ హీట్ అవుతూనే ఉంటుంది. ఓకే, థర్మామీటర్ ఒకటి కొనుక్కోండి, చిన్న థర్మామీటర్. దాన్ని బట్టి టెంపరేచర్ చూసుకొని ఫ్లక్చువేషన్స్ మీరు ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్, థ్యాంక్ యూ అండి.